అమర్ వాళ్ళు 2 కార్లలో హైదరాబాద్కి బయలుదేరి వెళ్తూ ఉంటారు. జోరుగా వర్షం కురుస్తూ ఉంటుంది. అలా అర్ధరాత్రి పూట వర్షం పడుతూ ఉండగా 2 కార్లు కూడా బురదలో కూరుకుపోతాయి. బాగీకి విపరీతంగా పుర్టి నొప్పులు వస్తూ ఉంటాయి. నొప్పులు తాళలేకపోతూ ఉండడంతో అప్పుడు రామూర్తి ఆ చుట్టుపక్కల దగ్గరలో గుడి ఉండడంతో, బాబు అక్కడ దగ్గరలో గుడి కనిపిస్తుంది బాబు, అక్కడికి బాగీని తీసుకువెళ్దామని చెప్పి అంటూ ఉంటాడు. దాంతో అమర్ బాగీని ఎత్తుకొని గుడిలోకి తీసుకుని వెళ్తాడు. మరోవైపు ఆరు, గుప్తా ఇద్దరు కూడా గుడి దగ్గరికి వస్తారు. బాగి నొప్పులతో విల్లవిల్లాడిపోతూ ఉంటుంది. మంగళ, రాతోడు వీళ్ళంతా కలిసి చీరలను గుడి చుట్టూ కూడా కడతారు. మధ్యలో బాగీని పడుకోబెడతారు. పిల్లలు మీరు చూడకూడదు, పదండి దూరంగా వెళ్దామని చెప్పి రాతోడు పిల్లల్ని కాస్త దూరాన తీసుకుని వెళ్తాడు. బాగి నొప్పులతో విలవిల్లాడిపోతూ ఉంటే, ఏం కాదు బాగి, కాసేపు ఓర్చుకో అని చెప్పి అమర్ ధైర్యం చెప్తూ ఉంటాడు. అక్కడే మనోహరి, చెంబ ఇద్దరు కూడా నిలబడి ఉంటారు. చెంబ, నువ్వు ఇప్పటి వరకు చెప్తూ ఉంటే ఏంటో అనుకున్నాను. ఈ సంకేతాలు ఇవన్నీ చూస్తూ ఉంటే బాగీకి చెడు జరిగేలాగే అనిపిస్తుంది. లేకపోతే 2 కార్లు కూడా బురదలో కూరుకుపోవడం ఏంటి, ఈ వర్షం ఏంటి, సడన్గా ఇప్పుడే బాగీకి నొప్పులు రావడం ఏంటి అని చెప్పి ఆనందపడిపోతూ ఉంటుంది. అమర్ చెంబ వైపు చూస్తూ, యాదమ్మ నీకు డెలివరీ చేయడం తెలుసా అని చెప్పి అడుగుతూ ఉంటాడు. దాంతో తెలుసు సార్ అని చెప్పి యాదమ్మ అంటూ ఉంటుంది. అయితే బాగీకి నువ్వే డెలివరీ చేయని చెప్పి మనోహరి, నువ్వు కూడా యాదమ్మకి హెల్ప్ చేయని చెప్పి అమర్ అంటూ ఉంటాడు. అలాగే అమర్ అని చెప్పి మనోహరి బాగి కాళ్ళు చేతులు రుద్దుతూ ఉంటాయి. అప్పుడు చెంబ బాగీకి డెలివరీ చేస్తూ ఉంటుంది. బాగీకి నొప్పులు విపరీతంగా వస్తూ ఉంటాయి. బాగి కాసేపు ఓర్చుకో, డెలివరీ అయిపోతుంది అని చెప్పి అమర్ అంటూ ఉంటాడు. అప్పుడు ఆరు, గుప్తా గారు నా చెల్లి బాధను నేను చూడలేకపోతున్నాను, త్వరగా ఏదో ఒకటి చేయండి గుప్తా గారు అని చెప్పి అంటూ ఉంటే, బాలిక నేను నీకు ముందుగానే చెప్పాను, జరగబోయేది చూస్తూ ఉండడం తప్ప మన చేతుల్లో ఏమీ లేదని అని చెప్పి అంటూ ఉంటాడు. ఆరు బాధగా చూస్తూ ఉంటుంది. కొద్దిసేపటికే బాగీకి నొప్పులు విపరీతంగా వస్తూ ఉంటాయి. గట్టిగా అరుస్తూ పాపకు జన్మనిస్తూ ఉంటుంది. పాప పుట్టడంతో అప్పుడు మనోహరి ముందు షాక్ అవుతూ ఉంటుంది. చెంబ పాపను ఎత్తుకొని, సార్ పాప ప్రాణాలతో లేదు సార్ అని చెప్పి అమర్ వైపు దీనంగా చూసి చెప్తూ ఉంటుంది. ఇక దాంతో అమర్ పిల్లలు, రాథోడ్, రామ్మూర్తి వీళ్ళంతా కూడా షాక్ అవుతూ ఉంటారు. మనోహరి మాత్రం ఎంతగానో ఆనందపడిపోతూ ఉంటుంది. అమ్మయ్య, మొత్తానికి నేను అనుకున్నట్టుగానే జరిగింది. బాగీకి పుట్టిన బిడ్డ ప్రాణాలతో లేదు కాబట్టి ఇక నాకు ఎటువంటి బాధ లేదు అని చెప్పి మనోహరి అనుకుంటూ ఉంటుంది. ఆరు గుప్తాతో, గుప్తా గారు పాప ప్రాణాలతో లేదట, నా చెల్లెలు ఇంకా స్పృహలోకి రాలేదు, స్పృహలోకి వచ్చిన తర్వాత ఈ విషయం తనకు తెలిస్తే తను అస్సలు తట్టుకోలేదు గుప్తా గారు అని చెప్పి ఆరు ఏడుస్తూ ఉంటుంది. ఇక దాంతో గుప్తా, బాలిక నీకు ముందుగానే ఈ పరిస్థితి గురించి వివరించాను. పుట్టబోయే బిడ్డకు ఆయువు ఎక్కువగా లేదని, పుట్టగానే మరణిస్తుందని కూడా నేను నీతో చెప్పాను కదా, మరి ఇప్పుడెందుకు ఇంతలా రోధిస్తున్నావు? ఇదంతా ముందుగా హెచ్చరించే మా లోకానికి వచ్చేమని చెప్పాను, అయినా సరే నువ్వు మా మాట వినలేదు. ఇదంతా చూడాలని, బాధపడాలనే కదా నువ్వు కోరుకున్నావు అని చెప్పి గుప్తా అంటూ ఉంటారు. పుట్టిన బిడ్డ ప్రాణాలతో లేదని తెలియగానే అమర్, పిల్లలు వీళ్ళంతా కూడా ఏడుస్తూ ఉంటారు. రామ్మూర్తి కూడా ఎంతగానో బాధపడిపోతూ, నా కూతురికి ఈ విషయం తెలిస్తే అస్సలు తట్టుకోలేదు బాబు, నా పెద్ద కూతుర్ని ఆ దేవుడు నేను చూడకుండానే నా నుండి తీసుకెళ్ళిపోయాడు. ఇప్పుడు కనీసం మళ్ళీ నా చిన్న కూతురు కడుపున నా పెద్ద కూతురు పుడుతుందని, తనని నా చేతులతో ఎత్తుకుని ఆడించాలని, ఈ చేతులతో పెంచాలని ఎంతగానో ఆశపడ్డాను. అటువంటిది ఆ దేవుడికి కాస్తైనా కనికరం లేకుండా పుట్టగానే ఈ బిడ్డని కూడా తన దగ్గరికే రప్పించుకున్నాడు అని చెప్పి రామ్మూర్తి చాలా బాధపడిపోతూ, నన్ను క్షమించండి అల్లుడు గారు, ఇదంతా నా వల్లే జరిగింది. మీరు సీమంతం వద్దు వద్దు అంటున్నా నేను మీ మాట వినిపించుకోకుండా సీమంతం జరిపించాలని పట్టుబట్టాను. మిమ్మల్ని బలవంతంగా ఈ ఊరికి తీసుకొని వచ్చాను. ఒకవేళ మీరు చెప్పినట్టుగా హైదరాబాద్లోనే ఉండుంటే టైంకి నా కూతుర్ని హాస్పిటల్కి తీసుకుని వెళ్ళేవాళ్ళం. అప్పుడు ఇలా జరుగుండేదే కాదు. జరిగిన తప్పుకి నన్ను క్షమించండి అల్లుడు గారు అని చెప్పి రామ్మూర్తి గుండె పగిలేలాగా ఏడుస్తూ అమర్ కాళ్ళ మీద పడిపోతాడు. ఇక దాంతో ఆరు గుప్తాతో,
చూసారా గుప్తా గారు, మా నాన్న ఆయన కాలు పట్టుకొని ఎంతలా బాధపడుతున్నారో. ఆ పెద్దాయన ఈ వయసులో అలా బాధపడుతూ ఉంటే మీకు కాస్తైనా జాలి అనిపించడం లేదా? ప్లీజ్ గుప్తా గారు, ఏదో ఒకటి చేయండి అని ఆరు దండం పెడుతూ ఉంటుంది. గుప్తా, బాలిక, దయచేసి మమ్మల్ని ఒత్తిడి చేయొద్దు. ఈ జరగబోయే సంఘటనలన్నీ కూడా ముందుగానే నీతో చెప్పాను కదా అని గుప్తా అంటూ ఉంటారు. ఇక దాంతో అమర్ రామ్మూర్తిని ఓదారుస్తూ, నా తలరాతలో ఇలా జరగాలని రాసిపెట్టి ఉంటే మీరు మాత్రం ఏం చేయగలరు మామయ్య గారు, బాధపడకండి అని చెప్పి అమర్ కూడా కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటే, స్వామి, దేవుడు లాంటి మా సార్కి ఎందుకు స్వామి ఇన్ని కష్టాలను ఇస్తున్నావు? ఆరు మేడం చనిపోయిన తర్వాత చాలా రోజులు మా సార్ మనిషిలాగా లేరు. ఆరు మేడం చనిపోయిన తర్వాత బాగి మేడం మళ్ళీ మా సార్ జీవితంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడిప్పుడే మా సార్ మామూలు మనిషి అవుతున్నారు. అరుంధతి మేడమే మళ్ళీ మిస్సమ్మ కడుపున పుట్టబోతుందని చెప్పి అందరూ కూడా ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు. అటువంటిది మళ్ళీ మా అరుంధతి మేడంని ఎందుకు దేవుడా పుట్టగానే మా నుండి దూరం చేశావని చెప్పి రాతోడు కూడా ఎంతగానో బాధపడిపోతూ ఉంటాడు. ఇక అప్పుడు రామ్మూర్తి దేవుణ్ణి ప్రశ్నిస్తూ, ఎందుకు స్వామి నా కూతుర్ని మరొక్కసారి మా నుండి దూరం చేశావో? మేము ఏం పాపం చేశామని ఎందుకు నా కూతురు అరుంధతిని మాకు కాకుండా చేశావో? ఈరోజు సమాధానం చెప్పి తీరాల్సిందే, లేకపోతే నేను ఇక్కడి నుండి కదలనంటూ రామ్మూర్తి గుడిలో ఉన్న గంటను కొడుతూ ఉంటాడు. మామయ్య గారు ఆవేశపడకండి అని చెప్పి అమర్ అంటూ ఉంటే, దయచేసి నన్ను ఆపకండి అల్లుడు గారు, నా బాధను ఆ దేవుడికి చెప్పుకొనివ్వండి అని చెప్పి రామ్మూర్తి గుడిలో ఉన్న గంటను కొడుతూనే ఉంటాడు. మనోహరి ఆనందంతో తెగ పొంగిపోతూ ఉంటుంది. గుప్తా గారు, నా కుటుంబం పడుతున్న బాధను నేను చూడలేకపోతున్నాను, మీరేమీ చేయలేరు కాబట్టి నేనే ఏదో ఒకటి చేస్తాను అని ఆరు అంటూ ఉంటుంది. వద్దు బాలిక, నువ్వు చేస్తుంది చాలా పెద్ద తప్పు. నువ్వు నాకు మాటిచ్చావో మర్చిపోయావా అని గుప్తా అంటూ ఉంటాడు. ఇక దాంతో ఆరు, మొట్టమొదటిసారి మీకు ఇచ్చిన మాటను నా కుటుంబం కోసం తప్పుతున్నాను, నన్ను క్షమించండి గుప్తా గారు అని చెప్పి ఆరు ధూమ్ తక్క అంటూ తన దగ్గరున్న ఉంగరం సాయంతో చనిపోయిన పాప శరీరంలోకి ప్రవేశిస్తుంది. ఇక దాంతో ఒక్కసారిగా ఆరు చేసిన పనికి గుప్తా షాక్ అవుతాడు. చనిపోయిందనుకున్న పాప ఒక్కసారిగా ఏడవడం మొదలు పెడుతుంది. చనిపోయిన పాప ఏడుపు విని మనోహరితో పాటు అందరూ ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటారు. పిల్లలు ఆనందంతో అలా చూస్తూ ఉంటారు. బాగి స్పృహలోకి వచ్చి లేచి కూర్చుంటుంది. పక్కనున్న పాపను ఎత్తుకొని అలా ముద్దులు పెడుతూ ఉంటే అమర్ కూడా ఆనందంతో పాప దగ్గరికి వచ్చి పాపకి ముద్దులు పెడుతూ ఉంటాడు. రామ్మూర్తి, పిల్లలు వీళ్ళంతా కూడా ఆనందంగా పాపని ఎత్తుకొని ముద్దాడుతూ ఉంటే మనోహరి మాత్రం షాకింగ్గా చూస్తూ ఉంటుంది. చెంబ, మనోహరి ఇద్దరూ కూడా షాకింగ్గా ఒకరి ముఖం ఒకరు చూసుకుంటూ ఉంటారు. ఇదేంటి, చనిపోయిందనుకున్న పాప మళ్ళీ బతకడం ఎలా సాధ్యమైందని చెప్పి మనోహరి మనసులో అనుకుంటూ ఉంటుంది. మరోవైపు స్వామీజీ తన దివ్య దృష్టితో, జగన్నాథ, నువ్వు ఆడించే ఆట ఎవరికి అర్థం కాదో అని చెప్పి అనుకుంటూ ఉంటాడు. మరోవైపు గుప్తా ఆరు చేసిన పనికి అలా షాకింగ్గా చూస్తూ ఉంటే ఆకాశంలో నుండి యమధర్మరాజు గుప్తా వైపు కోపంగా చూస్తూ ఉంటాడు. గుప్తా, నువ్వు చేస్తుంది ఏంటో అర్థమవుతుందా? తక్షణమే యమలోకానికి రమ్ము, నీతో మాట్లాడాలని చెప్పి యమధర్మరాజు అనగానే గుప్తా కంగారు పడిపోతూ యమధర్మరాజు గారి దగ్గరికి వస్తారు. ఇకప్పుడు యమధర్మరాజు, గుప్తా, ఆ బాలికను ఎట్టి పరిస్థితుల్లోనూ తన సహోదరి ప్రసవం జరుగుతున్నప్పుడు ఆ భూలోకంలో ఉంచొద్దని చెప్తే ఎందుకు నా మాట వినకుండా తనని భూలోకంలో ఉండేలాగా చేశావు? నువ్వు చేసిన తప్పిదం వల్ల ఆ బాలిక ఆత్మ చనిపోయిన శిశువులోకి ప్రవేశించింది. ఈ విషయం ముల్లోకాలకి తెలిస్తే ఏం జరుగుతుందో తెలుసు కదా అని చెప్పి యమధర్మరాజు గుప్తాని మందలిస్తూ ఉంటారు. ఇక దాంతో గుప్తా, క్షమించండి ప్రభు, ఆ బాలిక నన్ను మరొకసారి నా ఉంగరంతో మోసం చేసింది, ఇలా చేస్తుందని అస్సలు అనుకోలేదు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ బాలిక శిశువు శరీరంలోకి ప్రవేశించనని నాకు మాటిచ్చింది. దాంతో ఆ బాలికను నమ్మి నా ఉంగరాన్ని తన వేలికే ఉంచాను. కానీ ఆ బాలిక ఆఖరి నిమిషంలో తన కుటుంబం కోసం ఇలా చేస్తుందని అస్సలు ఊహించలేదు అని చెప్పి గుప్తా అంటూ ఉంటారు. స్వామి, ఎలాగో ఆ పాపకు ఆయుష్ లేదని మీరు అన్నారు కదా, మరి ఇప్పుడైనా ఆ పాప ఆయుష్ మీరు తీసేయచ్చు కదా అని చెప్పి
గుప్తా అంటూ ఉంటే, లేదు గుప్తా, అది జరగని పని. ఆ పాపకు 5 ఏళ్ళు వచ్చిన తర్వాత తనకు ఒక గండం ఉంది. ఆ గండం అప్పుడే ఆ పాపల నుండి అరుంధతి ఆత్మను మనం వేరు చేయాలి. అప్పుడు కనుక మనం వేరు చేయలేకపోతే ఆ పాపకు నిండు నూరేళ్ళ ఆయుష్ లభిస్తుంది అని చెప్పి యమధర్మరాజు గుప్తాకి చెబుతూ ఉంటారు. 5 ఏళ్ళు వచ్చే వరకు ఆ పాప నుండి మనం అరుంధతి ఆత్మను వేరు చేయలేం కాబట్టి ఆ పాపకు 5 ఏళ్ళు వచ్చే వరకు నువ్వు ఈ భూలోకంలోనే ఉండాలి అని చెప్పి యమధర్మరాజు గారు అదే నేను నీకు విధిస్తున్న శిక్ష అని చెప్పి అంటూ ఉంటే, ప్రభు మళ్ళీ నాకు ఈ బాలిక వల్ల పెద్ద శిరోభారం మొదలైందా అని చెప్పి గుప్తా అనుకుంటారు. పాప పుట్టడంతో బాగి వాళ్ళంతా కూడా ఎంతగానో ఆనందపడిపోతూ ఉంటారు. బాగి వాళ్ళు ఇంటికి రాగానే అమర్ మనోహరి వెళ్ళి బాగీకి దిష్టి తీయి అని చెప్పి అంటూ ఉంటే, మనోహరి లోపలికి వచ్చి ఎర్ర నీళ్లు తీసుకువచ్చి బాగీకి పాపకి దిష్టి తీస్తూ ఉంటుంది. ఎలాగైనా దీని ప్రాణాలు పాప ప్రాణాలు తీయాలనుకున్నాను, కానీ ఇప్పుడు నా కర్మ కొద్దీ నేనే వీళ్ళకు దిష్టి తీయాల్సి వస్తుందని చెప్పి మనోహరి అనుకుంటూ ఉంటుంది. తర్వాత ఇంట్లో వాళ్ళందరూ కూడా పాపను ఆడిస్తూ చాలా సంతోషంగా ఉంటారు. చెంబా, ఏంటి చెంబా ఇలా జరిగిందని చెప్పి మనోహరి అడుగుతూ ఉంటే, అప్పుడు చెంబా, జన్మించింది మామూలు పాప కాదు, అరుంధతి అని చెప్పి మనోహరికి చెబుతూ ఉంటుంది. చనిపోయిన పాపలోకి ప్రవేశించి అరుంధతి పునర్జన్మ ఎత్తింది. నీ మీద అసలే పగతో రగిలిపోతున్న అరుంధతి ఈ జన్మలో నిన్ను చంపేసి తన కుటుంబాన్ని కాపాడుకోవాలని అనుకుంటుంది. కాబట్టి ఆ పాప వల్ల ఎప్పటికైనా నీకు ప్రమాదమే మనోహరి, నువ్వు జాగ్రత్తగా ఉండాలి అని చెప్పి చెంబా మనోహరికి చెబుతూ ఉంటే, ఇక అప్పుడు అమర్, యాదమ్మ, ఇప్పటి వరకు బాగీకి పిల్లలకు సాయం చేసినందుకు చాలా థ్యాంక్స్. ఇక నీ వల్ల మాకు పని లేదు కాబట్టి నువ్వు మీ ఊరు వెళ్ళిపోవచ్చు అని చెప్పి అమర్ కొంత డబ్బుని చెంబ చేతిలో పెట్టి ఇంటి నుండి పంపించేస్తాడు. ఇక ఒంటరిదైన మనోహరి ఇప్పుడు ఈ పాపని ఎలా చంపాలి, యాదమ్మ ఉంటేనైనా ఏదో ఒక రకంగా నాకు సాయం చేసేది, ఇప్పుడు నేనేం చేయాలని చెప్పి ఆలోచిస్తూ ఉంటుంది. తర్వాత రోజు ఉదయాన్నే పంతులు గారిని అమర్ ఇంటికి పిలిపిస్తారు. పాప జాతకాన్ని పరిశీలించమని చెప్పడంతో పాప జాతకాన్ని చూసిన పంతులు గారు, ఈ పాప మహజ్జాతకురాలు, తను ఎక్కడుంటే అక్కడ అదృష్టం కలిసి వస్తుంది, ఆ ఇల్లు సుఖ సంతోషాలతో వర్ధిల్లుతుంది అని చెప్పి పాప జాతకం మహాజాతకం అని చెప్పి చెబుతూ ఉంటారు. పాప జాతకం అరుంధతి జాతకం ఒకటేనని పంతులు గారు చెప్పడంతో అందరూ కూడా చాలా సంతోషపడిపోతూ ఉంటారు. నామకరణం రోజున పాపకు అరుంధతి అని పేరు పెట్టి ముద్దుగా ఆరు అని పిలుస్తూ కుటుంబం అంతా కూడా చాలా సంతోషంగా ఉండడంతో ఇదంతా చూస్తున్న మనోహరి కోపంతో రగిలిపోతూ ఉంటుంది. మరి మొత్తానికి ఆ విధంగా ఆరు అయితే బాగీ కడుపున పాపగా జన్మించి పునర్జన్మ ఎత్తుతుంది. మరి రాబోతున్న ఎపిసోడ్లో మళ్ళీ పాపగా జన్మించిన ఆరు మనోహరిని ఏ విధంగా ముప్పు తిప్పలు పెట్టబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి.